హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కా తెలుగు వ్లాగ్స్. ఈరోజు మేము శ్రీకాకుళంలో ఉన్నటువంటి శ్రీకూర్మం టెంపుల్కి వచ్చాం. ఈ ఆలయం స్వయంభుగా వెలిసిన ఏకైక కూర్మనాథ స్వామి ఆలయం. ఈ ఆలయం శ్రీకాకుళం నుండి 15 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇక్కడ శ్రీ మహావిష్ణువు 2వ అవతారమైన కూర్మావతార రూపంలో స్వామి పూజలు అందుకుంటాడు. శ్రీ మహావిష్ణువు కూర్మావతారాన్ని ఎత్తడానికి గల కారణం, దేవతలు రాక్షసులు కలిసి అమృతాన్ని పొందడానికి క్షీరసాగర మదనాన్ని ప్రారంభిస్తారు. ఆ మదనానికి మందరాచలం పర్వతాన్ని మదానిగా, వాసుకిని తాడులాగా వాడతారు. కానీ ఆ కొండ బరువుకి సముద్రంలో మునిగిపోతుంది. అప్పుడు వారందరూ కలిసి విష్ణువుని ప్రార్థిస్తారు. అప్పుడే శ్రీ మహావిష్ణువు తాబేలు రూపమైన కూర్మావతారాన్ని ధరించి ఆ కొండను వెన్నుపైన మోస్తాడు. ఇలా చేయడం వల్ల ఏ ఆటంకం లేకుండా క్షీరసాగర మదనం పూర్తవుతుంది. ఇప్పుడు మేము దర్శనానికి వెళ్ళబోతున్నాము. ఇక్కడ టికెట్ తీసుకొని లోపలికి వెళ్తాం. ఈ ఆలయంలో 2 ధ్వజస్తంభాలు ఉండడం అనేది ఇక్కడ ప్రత్యేకత. ఇక్కడ మీకు గర్భగుడి వెనకాల కనిపించేది పశ్చిమ వైపు ఉండే ధ్వజస్తంభం, ఇంకో ధ్వజస్తంభం తూర్పు దిశలో ఉంటుంది. ఇక్కడ స్వామి పశ్చిమాభిముఖంగా ఉండడం వల్ల 2 ధ్వజస్తంభాలు నిర్మించారట. స్వామిని గంధం పూసి అలంకరిస్తారు. మనం గర్భగుడిలోకి డైరెక్ట్గా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. ఈ దేవాలయంలో నల్లరాతితో చెక్కిన 108 స్తంభాలు ఒకదానికొకటి పోలిక లేకుండా ఉంటాయి. ఆ స్తంభాలకు అద్భుతమైన శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. మీరెప్పుడైనా వైజాగ్ ట్రిప్ ప్లాన్ చేసుకుంటే శ్రీకాకుళం కూడా మీ ట్రిప్లో యాడ్ చేసుకోండి. ఎందుకంటే శ్రీకాకుళం చుట్టుపక్కన ఇలాంటి పురాతన దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. ఇక్కడ రాజుల కాలంలో రాసిన శిలాశాసనం ఉంది, చూడండి. దర్శనం అయిపోయాక బయటికి రాగానే తాబేళ్ల పార్క్ కనిపిస్తుంది. ఇక్కడ చాలా తాబేళ్లు ఉన్నాయి, చూడండి. ఈ తాబేళ్లు శ్రీ మహావిష్ణువు కూర్మావతార ప్రత్యక్ష దైవ స్వరూపాలు. ఇక్కడ ఇస్కాన్ వాళ్ళు పూజా వస్తువులు అండ్ బుక్స్ అమ్ముతున్నారు, చూడండి. భగవద్గీత, రామాయణం లాంటి పవిత్ర గ్రంథాలు ఉన్నాయి. మీకు కావాలనుకుంటే కొనుక్కోవచ్చు. టెంపుల్ ఆవరణలో ఇలా శ్రీ మహావిష్ణు దశావతారాలను గ్రానైట్ పైన చాలా చక్కగా చెక్కారు. ఇక్కడ ఎల్లో కలర్లో ఒక శిలారూపం కనిపిస్తుంది కదా, ఈ రూపంలోనే గర్భగుడిలో శ్రీ మహావిష్ణువు దర్శనమిస్తారు. గుడి ఆవరణలో ఇక్కడ ఒక మండపం ఉంది, చూడండి. ఈ మండపం చాలా పురాతనమైన శిల్పాలతో చాలా బాగుంది. ఇక్కడ కనిపిస్తున్న శిలాశాసనంలో ఆనాటి పరిస్థితుల గురించి రాసి ఉండవచ్చు. ఇక్కడ ఒక గుండం కనిపిస్తుంది కదా, దీనిని శ్వేతగుండము అంటారు. ఇది శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రం ద్వారా ఏర్పడిందని చెప్తారు. ఈ గుండంలో స్నానం చేసి స్వామిని దర్శించుకుంటే మంచి జరుగుతుందని ఇక్కడి భక్తుల నమ్మకం. ఇవండి శ్రీకూర్మం ఆలయ విశేషాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి.